2025-26 ఏడాదికి సంబంధించిన బడ్జెట్లో విద్యారంగానికి 1,28,650 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వైద్య సీట్లను పెంచబోతున్నామన్న ఆర్థిక మంత్రి రానున్న 5 ఏళ్లలో 75,000 సీట్లు పెంచుతామన్నారు. దేశంలోని 23 ఐఐటీల్లో 10 ఏళ్లలో సీట్ల సంఖ్యను 100% పెంచుతామన్నారు. 2014 తర్వాత ఏర్పాటైన 5 ఐఐటీల్లో 6,500 మంది విద్యార్థులకు విద్య అందించేలా అదనపు మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. పట్నాలోని ఐఐటీలో హాస్టల్, ఇతర మౌలిక సదుపాయాలను విస్తరించనున్నట్లు చెప్పారు. 5 ఏళ్లలో ఐఐటీ, ఐఐఎస్సీలలో సాంకేతిక పరిశోధన కోసం 10,000 ఫెలోషిప్లను అందించనున్నట్లు ప్రకటించారు. 5 జాతీయ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్, గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్స్, పీహెచ్సీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. విద్య కోసం ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ను 500 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. పాఠ్య పుస్తకాలను డిజిటల్ గా అందించేందుకు భారతీయ భాషా పుస్తక్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.